ఏపీని భారీ వర్షాలు ఇప్పుడే వదిలేలా కనిపించడం లేదు. నిన్నటి వరకు అల్పపీడనం వాయుగుండాలతో సతమతమైన ఏపీకి మరో గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో తుఫాన్ దూసుకొస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫానుకు మంతాగా ఇప్పటికే నామకరణం చేశారు. ఈ పేరుని థాయిలాండ్ సూచించింది. థాయిలాండ్లో మంతా అంటే సువాసన గల పువ్వు అని అర్థం. ప్రతి తుఫానుకు ఒక్కో దేశం ఇలా పేర్లని పెడుతూ ఉంటుంది. ఈ మంతా ఏపీలోని తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ మంతా ప్రభావం ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది వచ్చిన తుఫాన్లలో ఇదే బలమైందిగా అధికారులు పేర్కొన్నారు. మంతా కారణంగా ఏపీలో తీవ్రమైన వర్షాలు పడతాయని చెప్తున్నారు. తుఫాను ప్రభావంతో గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొన్నారు. ఇక తీర ప్రాంతాల్లో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకెళ్లొద్దని కూడా వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు అధికారులను ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. జిల్లా హెడ్ క్వార్టర్స్లో కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జలాశయాలు, చెరువులు ఇప్పటికే నిండుగా ఉండడంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందనని అధికారులు కూడా టెన్షన్ పడుతున్నారు. ठीक है,